ఎప్పుడు వట్టి కోడిగుడ్డు కూరేం తింటారు? అందులోకి 4 ములక్కాడలు వేసుకొని కూర వండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడన్నంలోకి 2 గుడ్లు అలాగే 2 ములక్కాడలు దాంతోపాటు కొంచెం గ్రేవీ యాడ్ చేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మసాలా వేసుకొని ములక్కాడ ముక్క జ్యూసీగా రావాలి అనంటే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేయాల్సిందే మరి. ముందుగా 6 ఎగ్స్ తీసుకొని ఎగ్ బాయిలర్లో బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత కోల్డ్ వాటర్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచి పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 స్పూన్ బియ్యం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, 4 లవంగాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం గసగసాలు కూడా వేయాలి. ఆ తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేయాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. అలాగే 2 ములక్కాడల్ని కూడా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు అడుగంటకుండా కలుపుకొని కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల మసాలా కారం కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ములక్కాడ ముక్కలు మంచిగా మగ్గితేనే కూరకి ఆ రుచి అండ్ జ్యూసీనెస్ వస్తుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కూర కొంచెం చిక్కబడే వరకు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్కి నైఫ్తో ఘాట్లు పెట్టుకొని కర్రీలోకి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. గుడ్డులోకి ఆ జ్యూసీనెస్ అండ్ ఫ్లేవర్ రావాలి అంటే ఘాట్లు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని కూరని మరింత దగ్గర పడనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కూర మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ కోడిగుడ్డు ములక్కాడ కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.